గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు క్లాస్ చెప్పుకునే ముందుగా గత క్లాస్లో ఏం జరిగిందో మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. మీకు లాస్ట్ క్లాస్లో రూల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ని మీకు ప్రారంభిస్తూ ఇండియన్ ఎకానమీలో వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఉంది అనేది మీకు వివరించాను. ఏ దేశ ఎకానమీకైనా కూడా వ్యవసాయ రంగం అనేది ప్రైమరీ సెక్టార్గా ఉంటుంది. ప్రధానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనం ఆ రంగంలో నడుస్తుంది. అదే సమయంలో పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి క్యాపిటల్, అంటే ప్రైమరీ క్యాపిటల్ ఏది ఉంటుందో అది వ్యవసాయ రంగం నుండి మొదటగా స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా తర్వాత పారిశ్రామిక రంగం కాబట్టి మార్కెట్ను కూడా వ్యవసాయ రంగం అనేది క్రియేట్ చేస్తుంది అని మనం గత క్లాస్లో మీకు ఈ విషయాలన్నీ కూడా ఇంపార్టెంట్గా చెప్పున్నాను. తర్వాత వచ్చినప్పుడు మన జిడిపిలో, అదేవిధంగా ఉపాధిలో కూడా వ్యవసాయ రంగం అనేది ఎలాంటి పాత్రను పోషిస్తుంది అనేది కూడా మీకు చెప్పాను. ఆ విషయాన్ని మనం రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం. ఒకటి, జిడిపి పరంగా దాని శాతం ఎంత ఉంది, అలాగే ఉపాధి విషయంలో కూడా ఎంత శాతాన్ని వ్యవసాయ రంగం క్రియేట్ చేస్తుంది అనే విషయాల్ని 1951-52లో ఎలా ఉంది, ప్రజెంట్గా అంటే 2015-16 ఈ డేటా, ఈ టైంలో కూడా వ్యవసాయ రంగం యొక్క ఉపాధి విషయంలోనూ ఆదాయ విషయంలో దాని యొక్క షేరింగ్ ఎలా ఉందని కూడా మీకు చెప్పాను. మరొకసారి ఆ డేటా మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జిడిపి పరంగా చూసినట్లయితే 1951-52లో వ్యవసాయ రంగము దాదాపుగా 53% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మొత్తం దేశీయ ఆదాయంలో అబవ్ 50%, అంటే సగం కంటే ఎక్కువ ఆదాయం మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఒక వ్యవసాయ రంగం నుండే మనకు వస్తున్నట్టుగా ఆ లెక్క మీకు చెప్పాను. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 51-52లో మన దేశంలో మొత్తం ఉన్న జనాభాలో 72% మంది ఆనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని మాట కూడా చెప్పాను. అది 51-52లో ఉన్నటువంటి సమాచారం. ప్రజెంట్ కూడా ఇప్పుడున్నటువంటి కండిషన్ ఏమిటి వ్యవసాయ రంగం సంబంధించి అనేది కూడా మనం ఇప్పుడు దాన్ని చూద్దాం. జిడిపి పరంగా చూసినప్పుడు ప్రజెంట్ వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఓన్లీ 13.4%, అంటే నియర్లీ 14% మాత్రం ఉంది. అంటే 50 నుండి 2015, అంటే ఒక 65-70 ఏళ్ల కాలంలో, 65 ఏళ్ల కాలంలో జిడిపి పరంగా చాలా డ్రాస్టికల్ ఒక చేంజ్, అంటే డ్రాస్టికల్ డిక్రీజ్, అంటే ఆదాయపరంగా వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది తీవ్రమైనటువంటి స్థాయిలో తగ్గినట్టుగా మనకు ఈ డేటా మనకు చూపిస్తుంది. రైట్. ఉపాధి విషయంకి వచ్చినప్పుడు 51-52లో 72% ఉన్నటువంటి ఉపాధి శాతం ఈ 2015-16 నాటికి 49%కు మాత్రమే తగ్గింది. అంటే నియర్లీ ఇప్పటికి కూడా అట్ ప్రజెంట్ భారతదేశంలో మన జనాభాలో ఉన్నటువంటి జనాభా మొత్తంలో సగం మంది ఇవాటి కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు అనేది మనకు ఈ సమాచారం మనకు
తెలియజేస్తుంది. అంటే 60-70 ఏళ్ల తరువాత, అంటే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి 60-70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మెజారిటీ ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నట్టుగా మనకు ఈ డేటా చూపిస్తుంది. జీడిపిలో ఏదైతే రేషియో ఇన్కమ్ పరంగా తగ్గిందో అదే రేషియోలో ఎంప్లాయ్మెంట్ తగ్గుదల మనకు కనబడట్లేదు. ఎందుకు ఈ రకమైనటువంటిది ఉంది అనేది కూడా మనము పరిశీలించాలి. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి అనేది చాలా స్లోగా ఉన్నట్టుగా మనకు ఈ సమాజం, ఎందుకంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి అయితేనే వ్యవసాయ రంగం మీద ఒత్తిడి తగ్గుతుంది. అది జనరల్గా ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఉన్నటువంటి ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నటువంటి విషయము. మనకు ఆర్థర్ లెవిస్ థియరీని మనం పరిశీలించినట్లయితే అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ అనే థియరీ అని చెప్పాడు. అంటే వ్యవసాయ రంగంలో ఏ దేశంలో అయినా కానీ ప్రారంభంలో ఎక్కువ మంది శ్రామికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తారు. అంటే అక్కడ అవసరాన్ని మించి శ్రామికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి కండిషన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటుంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటాం దాన్ని మనం. అంటే వాస్తవానికి అంతమంది శ్రామికులు వ్యవసాయ రంగం మీద ఉండాల్సిన అవసరం లేదు, కానీ వేరే ఆల్టర్నేటివ్ రంగాల అభివృద్ధి కాకపోవటం వల్ల, ఉపాధి లభ్యం కాకపోవటం వల్ల అనివార్యంగా ఆ జనాలు వ్యవసాయ రంగం మీదనే జీవిస్తారు. అందుకని అభివృద్ధి సాధించాలంటే, వెనుకబడ్డ దేశాలు డెవలప్మెంట్ సాధించాలంటే ఆర్థర్ లెవిస్ ఏమంటాడంటే వ్యవసాయంలో మిగులు శ్రామికులు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శ్రామికుల్ని వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి మార్చాలి అని ఆయన చెప్తాడు. అంటే ఆ కార్మికులకు ఇతర పారిశ్రామిక ఏ అవసరాలు ఉంటాయో అలాంటి పని విషయాల్లో వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి వ్యవసాయ రంగం నుండి వారిని పారిశ్రామిక రంగానికి తరలించట్లయితే అప్పుడు వ్యవసాయ రంగం మీద ఒత్తిడి తగ్గుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వేతనాల స్థాయి పెరుగుతుంది. సో ఆ రకంగా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య, వ్యవసాయ రంగంలో ఏదైతే ప్రత్యక్ష నిరుద్యోగిత ఉందో ఆ సమస్య కూడా ఒక పరిష్కారము లభిస్తుంది అనే మాటని మనకు ఆర్థర్ లెవిస్ మనకు ఆయన సిద్ధాంతం ద్వారా మనకు వివరించడం జరిగింది. సో ఇది ఆర్థర్ లెవిస్ యొక్క అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ అనేది ఉన్నటువంటి సిద్ధాంతం. అయితే మరి మిగతా రంగాల పరిస్థితి ఏంటి భారతదేశంలో? అవి ఎందుకు అడ్వాన్స్ ఎక్కువ ప్రపోర్షనేట్ అడ్వాన్స్ కాటా లేదు అనే విషయం కూడా మనం ఇక్కడ ఈ టేబుల్లో మనము పరిశీలన చేద్దాం. ఇంతకుముందు అలా చెప్పుకున్నాం 51-52లలో జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనం ఇక్కడ 53 జీడిపిలో ఉన్నట్టయితే ఎంప్లాయ్మెంట్ లో 72 ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం. అదే 15-16 నాటికి 14% జీడిపిలో ఉంటే 49% ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుగా ఇంతకుముందు టేబుల్లో వివరించాను. ఇప్పుడు పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇప్పుడు ఈ డేటా మనకు చూద్దాం. 51-52లో పారిశ్రామిక రంగము జీడిపిలో ఇన్కమ్ పరంగా దాని కాంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే ఓన్లీ 16%, అంటే 16% మాత్రమే పారిశ్రామిక రంగం అనేది కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఏది? ఆదాయ పరంగా. ఓకే, రైట్. ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినట్లయితే జీడిపిలో 16% కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ లో మాత్రం కేవలం 10.6% మాత్రమే పారిశ్రామిక రంగం యొక్క ఉపాధి అనేది మనకు 51-52 కాలంలో ఉన్నటువంటి డేటా. ఈ రెండు డేటాలు మనం కంపేర్ చేసి చూసినట్లయితే వ్యవసాయ రంగం జీడిపిలో 53% కల్పిస్తున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ విషయంలో 72%గా ఉంది. అంటే ఇన్కమ్ కంటే ఎంప్లాయ్మెంట్ యొక్క రేషియో వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ కనబడుతుంది 51-52లలో. ఓకే, కానీ పారిశ్రామిక రంగం ఎంత ఉంది? 16% ఉంది జీడిపి పరంగా. కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినట్లయితే అది కాంట్రిబ్యూషన్
ఎంత పర్సెంట్ ఉందో అంతే పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లే. ఎంత ఉందంటే అది జస్ట్ 10.6% మాత్రమే ఉంది. అంటే పారిశ్రామిక ఉపాధి అనేది చాలా తక్కువ స్థాయిలో మనకు 51, 52 కాలంలో మనకు ఉన్నటువంటి డేటా మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఆ రకమైన కండిషన్ ఉంది అంటే అంత ముందున్నటువంటి పరిపాలన మన ఓన్ పరిపాలన కాదు కాబట్టి బ్రిటిష్ ఇండియా పరిపాలన కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా ఈ దేశంలో వనరుల్ని తరలించుకోవటం మీదనే వాళ్ళు ప్రధాన కేంద్రీకరణ చేశారు. అంతేకాని ఈ దేశంలో ఒక అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక మార్గాల్ని కానీ పద్ధతులు కానీ వాళ్ళు అవలంబించకపోవటం వల్ల మన కాడ పారిశ్రామిక రంగం అనేది అంతగా అభివృద్ధి అయినటువంటి కండిషన్ మనకు లేకపోవటం వల్ల ఆ రంగంలో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా మనకు కనబడుతుంది. ఓకే, సరే 51, 52 డేటా ఉందంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. నౌ 15 and 16 డేటాని మనము కంపేర్ చేసినట్లయితే, సో ఎట్ ప్రజెంట్ మన దేశంలో పారిశ్రామిక రంగం యొక్క జీడిపిలో కాంట్రిబ్యూషన్ నియర్లీ 27%. అంటే మనకు 51 నుండి 16 వరకు అంటే 60 లేదు 65 ఒక 70 ఏళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి మార్పు పెద్దగా ఓన్లీ 10% మాత్రం ఇంక్రీజ్ అయింది. అప్పుడు 16 ఉంటే ఇప్పుడు 27%, జస్ట్ ఒక 10% మాత్రమే పెరిగింది. ఎందుకని భారతదేశంలో పారిశ్రామిక రంగము ఒక 70 ఏళ్ల కాలంలో ఒక గుణాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధించలేదు అనేది కూడా మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఈ డేటా మనకు కల్పిస్తుంది. ఓకే, జీడిపి పరంగా ఉన్న రేషియో 27, కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినప్పుడు పారిశ్రామిక రంగము 15-16 నాటికి కేవలము 25% మాత్రం ఉపాధిని మాత్రమే కల్పిస్తుంది. అంటే జీడిపిలో ఎంత షేరులో ఏదైతే ఆదాయాన్ని అది పొందుతుందో అంతే రేషియోలో ఈక్వల్ కూడా మనకు పారిశ్రామిక రంగం ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయటం లేదు. దీన్ని బట్టి మన దేశంలో పారిశ్రామికంగా ఒక షిఫ్ట్ ని సాధించటంలో, ఉపాధి పెంచటంలో మన దేశంలో ప్రభుత్వ విధానాలు పారిశ్రామిక రంగం విషయంలో ఫెయిల్ అయినట్టుగానే మనము చెప్పుకోవాల్సి వస్తున్నట్టుగా మనకు ఈ డేటా మనకు చూపిస్తా ఉంది. ఇది పారిశ్రామిక రంగం యొక్క సమాచారము. తర్వాత సమాచారము సేవా రంగము అంటే సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ కండిషన్ మనం పరిశీలించినట్లయితే 1951-52లో జీడిపిలో అప్పటికే అది 30% షేర్ని అప్పటికే సేవా రంగము మన ఎకానమీలో దాని కాంట్రిబ్యూషన్ కనబడుతుంది. సేవా రంగం అంటే 51-50 నాటికే భారతదేశంలో సేవా రంగము పారిశ్రామిక రంగం కంటే కొంత అడ్వాన్స్ ఉన్నట్టుగా మనకు, వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు కూడా పారిశ్రామిక అభివృద్ధి కంటే కూడా సర్వీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ఎక్కువ కేంద్రీకరణ వాళ్ళు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈ దేశం నుండి సంపదని దోచుకెళ్ళటమే ప్రధానంగా ఉంది కాబట్టి వారు సేవా రంగం మీద ఆ మేరకు కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుగా మనకు ఈ డేటా మనకు చూపిస్తా ఉంది. ఓకే, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినప్పుడు కేవలము 1951-52లో 17.3% మాత్రమే ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రపోర్షన్ సేవా రంగం ఉంది. అంటే 30% పైన ఇన్కమ్ పొందుతూ జీడిపిలో ఎంప్లాయ్మెంట్కి వచ్చినప్పుడు దాదాపుగా ఆ 30లో సగం % మాత్రమే అది ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తా ఉంది. ఇది ఒక పారాడాక్స్. జీడిపిలో ఎంత షేర్ అయితే అవి కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాయో అంతే షేర్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవటం అనేది ఒక పారాడాక్స్ గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందని నాకు అనిపిస్తా ఉంది. సో ఈ డేటా మనం ఓకే దాన్ని అలా చూద్దాం. అలాగే 15-16 నాటికి సేవా రంగము దాదాపుగా 30% ఉన్నటువంటి సేవా రంగము 15-16 నాటికి అది 60% అబౌవ్, అంటే దాదాపుగా సగం నుంచి డబల్ అయింది. అంటే జీడిపిలో సేవా రంగం యొక్క కాంట్రిబ్యూషన్
లేదా షేరింగ్ అనేది ఈ 65 ఏళ్ల కాలంలో అది డబల్ అయింది. ఓకే. కానీ ఎంప్లాయ్మెంట్కి వచ్చినప్పుడు పెద్ద తేడా ఏం లేదు. అంటే 70.3% నుండి నియర్లీ 24 or 25 అంటే సో అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో జస్ట్ ఒక 5% మాత్రమే ఇంక్రీజ్ కనబడతా ఉంది. ఇది కూడా పారాడాక్స్ కలిగినే ఈ సమాచారం మనకు తెలియజేస్తుంది. అంటే ఎంత ఇన్కమ్ మీద పొందుతున్న జీడిపిలో అదే రేషియోలో ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయటంలో ఈ దేశంలో ఒక పెద్ద గ్యాప్ ఉన్నట్టుగా మనకు ఈ సమాచారం మనకు తెలియజేస్తుంది విద్యార్థులు. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విషయంలో అంటే సేవా రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ ఇతోధికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటంలో ఈ 70 ఏళ్ళ 65 ఏళ్ళ మన ప్రభుత్వ విధానాలు ఒక రకంగా వైఫల్యం చెందినట్టుగానే మనము భావించాల్సి వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని పరిశీలించాలి. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ఎట్లా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ సంబంధించిన దాంట్లో మన వ్యవసాయ రంగం కాంట్రిబ్యూషన్ ఏంది, ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఈ యొక్క స్లైడ్స్ లో మనం పరిశీలన చేస్తున్నాం. ఏ సరుకులు ఏ రకమైనటువంటి ఉత్పత్తులు ట్రేడ్ చేయబడ్డవి అనేది కూడా మనము పరిశీలించాలి. ప్రధానంగా మనకు ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ కంట్రీ మనకు వ్యవసాయ ఉత్పత్తులలో టీ, షుగర్, ఆయిల్ సీడ్స్, టొబాకో, స్పైసెస్. అంటే టీ, షుగరు, తర్వాత ఆయిల్ సీడ్స్ కూడా మనకు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, టొబాకో కూడా వ్యవసాయ ఉత్పత్తి. తర్వాత స్పైసెస్, మసాలాలు. సో ఇవి ప్రధానంగా మనకు వ్యవసాయ ఉత్పత్తిలో ఎక్కువ షేరు ఈ ఉత్పత్తులకు మనకు ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇవి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు. ఈ ఉత్పత్తుల యొక్క పర్సెంట్ అంటే మొత్తం ఫారిన్ ట్రేడ్ సంబంధించిన దాంట్లో ఈ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క షేర్ అనేది పర్సెంట్ అనేది ఎలా ఉందనేది కూడా మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. 50-51లో మొత్తం మన విదేశీ ఎక్స్పోర్ట్స్లు అంటే ఎగుమతులలో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క శాతం ఆనాటికి 70% ఉంది. అంటే 50-51లో మన దేశం ప్రధానంగా ఫారిన్ ట్రేడ్ లో 75% వ్యవసాయ సంబంధమైనటువంటి సరుకుల్ని లేదా వస్తువుల్ని మనము ఎగుమతి చేస్తున్నట్టుగా మనకి ఈ సమాచారం అనేది తెలియజేస్తుంది. తర్వాత 1991 నాటికి సో ఈ యొక్క ఆహార ధాన్యాలు ఇది వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్సంటేజ్ మొత్తం మన ఎక్స్పోర్ట్స్లలో 18.5%. సో ఒక డ్రాస్టికల్ చేంజ్ మనకు కనబడుతుంది. 50లో 70% మనం ఎక్స్పోర్ట్ చేస్తే 91 నాటికి అది 18.5%కు తగ్గింది. ఇది పాజిటివ్ సైన్. నెక్స్ట్ 2013 and 14 ఇయర్ నాటికి మన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క పర్సెంట్ ఎంత ఉంది అనుకున్నప్పుడు జస్ట్ ఓన్లీ 14.2% మాత్రమే వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఉన్నట్టుగా మనకి ఈ డేటా అంటే తెలుస్తుంది. అంటే మన ఫారిన్ ఎక్స్పోర్ట్స్లలో వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తులు తగ్గటం అనేది సో ఇట్ ఈస్ పాజిటివ్ సైన్ గానే నేను భావిస్తున్నాను విద్యార్థులారా. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ గా చూసినప్పుడు అంటే ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తి కానీ పారిశ్రామిక ఉత్పత్తి కానీ సేవా రంగ ఉత్పత్తి కానీ సంబంధించిన దాంట్లో ఇండియా యొక్క పరిస్థితి ఏమిటి, ఇండియా యొక్క పొజిషన్ ఏమిటి అనేది కూడా మీకు వివరించాలని నేను ఈ టేబుల్ని తయారు చేశాను. ఇక్కడ మనము 3 రంగాలు వ్యవసాయ రంగము, సేవా రంగము, పారిశ్రామిక రంగము ఈ 3 రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇండియా ఎంత ఉత్పత్తి చేస్తుంది,
తర్వాత ప్రపంచ ఉత్పత్తిలో ఇండియా యొక్క షేరు ఎంత ఉంది, ర్యాంకింగ్ విషయంలో కూడా ఇండియా పొజిషన్ ఏమిటి అనేది మనకు ఈ టేబుల్ మనకు మీ ముందు డేటా ఎగ్జిబిట్ చేస్తున్నాను. వాటిని పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుకు వ్యవసాయ రంగాన్ని చూస్తాం. వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు 4,771 బిలియన్ టన్స్, అంటే ప్రపంచం మొత్తం వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రపంచంలో ఎంతంటే 4,771 బిలియన్ టన్స్ గా ఉన్నట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తుంది. రైట్. ఇండియా ప్రొడక్షన్ ఎంత అనుకున్నప్పుడు ఇండియా ప్రొడక్షన్ మనకు 367 బిలియన్ టన్స్ ఇండియా ప్రొడక్షన్. సో ఇక్కడ థర్డ్ లైన్ లో అంటే మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, వ్యవసాయ ఉత్పత్తుల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇండియా యొక్క షేర్ ఎంత ఉందంటే 8%. మొత్తం కల్టివేబుల్ ల్యాండ్ తీసుకున్నట్టయితే ప్రపంచంలో కల్టివేబుల్ ల్యాండ్ అవుతున్నటువంటి ప్రపోర్షన్ లో ఇండియా ప్రపోర్షన్ 11% ఉంటే, కానీ ఉత్పత్తుల విషయంలో మాత్రం మనం 8% మాత్రమే ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో మన ర్యాంకింగ్ అనేది మనకు చూస్తున్నాం. నెక్స్ట్, ర్యాంక్ పరంగా చూసినట్లయితే సెకండ్ ర్యాంకు అంటే ప్రపంచంలో ఆహార ధాన్యాలని ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో మన దేశానికి సెకండ్ ర్యాంకు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్, సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో ప్రపంచంలో ఎంత అవుతుంది, ఇండియా ఎంత ఉత్పత్తి చేస్తుంది, ఇండియా యొక్క షేర్ ఎంత, అట్లానే ఇండియా యొక్క ర్యాంక్ కూడా మనం ఇక్కడ ఈ డేటా మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. వాటిని ముందుగా పరిశీలన చేద్దాం. సేవా రంగానికి వచ్చినప్పుడు 49,669 బిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతున్నట్టుగా మనకి ఈ డేటా మనకు తెలియజేస్తుంది. అంటే సేవలు, ఇంత వాల్యూ గల సేవలు మనకు ప్రపంచవ్యాప్తంగా అవి ఉత్పత్తి అవుతున్నాయి. ఇండియా విషయానికి వచ్చినప్పుడు సేవా రంగంలో ఇండియా యొక్క అవుట్పుట్ ఎంత ఉంది అనుకున్నప్పుడు 1,185 బిలియన్ వర్త్ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొడక్షన్ చేస్తున్నట్టుగా ఈ డేటా మనకు తెలుపుతుంది. సర్వీసెస్ సంబంధించి ఇండియా యొక్క షేరింగ్ మాత్రము జస్ట్ 2%. అంటే పాపులేషన్ పరంగా మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ సర్వీసెస్ విషయంలో ప్రపంచంలో మన పర్సెంట్ జస్ట్ ఓన్లీ 2% మాత్రమే. ఇది చాలా టెర్రిబుల్ గా మనకి ఈ డేటా మనకు భయం గొలుపుతా ఉంది. వాస్తవానికి జనాభాలో చాలా సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు సేవల విషయంలో కూడా మన కాంట్రిబ్యూషన్ అంత స్థాయిలో ఉండాల్సి ఉండే, కానీ జస్ట్ 2% మాత్రమే ప్రపంచ సేవల ఉత్పత్తిలో భారతదేశం తన ప్రపోర్షనేట్ ని నమోదు చేస్తా ఉంది. ర్యాంక్ పరంగా చూసినప్పుడు అంటే ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నటువంటి సేవా రంగంలో అందిస్తున్నటువంటి దేశాల్లో ప్రపంచంలో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 11th ర్యాంకు ఉంది. ఇది మనం దాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రైట్. ఇండస్ట్రీ రంగం పొజిషన్ కూడా పరిశీలన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తి యొక్క ఎంత ఉంది అంటే 23,857 బిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచం యొక్క పారిశ్రామిక ఉత్పత్తి యొక్క డేటా. ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో ఎంత అవుతుంది అన్నప్పుడు ఇండియాలో 496 బిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతున్నట్టుగా మనకి ఇక్కడ డేటా మనకు కనబడుతూ ఉంది. రైట్. ఓకే, మొత్తం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో ఇండియా యొక్క షేర్ ఎంత ఉంది అది చూసినప్పుడు అది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా సేవా రంగం ఎంతైతే కాంట్రిబ్యూట్ ఎంతైతే షేరింగ్ చేస్తుందో అదే పర్సెంట్
2% మాత్రమే ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన దేశము 2% మాత్రమే అది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 2% గా మనకి ర్యాంక్ కనబడతా ఉంది. అంటే దీన్ని బట్టి మనము అర్థమయ్యేది ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒకటి అది మినహాయించి సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు ఇంకా మన దేశంలో తగినంత స్థాయిలో అవి కాంట్రిబ్యూట్గా అభివృద్ధి కాలేదు అనే విషయం మనకు ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు మనకు ఈ డేటా మనకు ఆ వివరాలని తెలియజేస్తుంది విద్యార్థులారా. సో కాబట్టి ఇది మనకు ఒక మంచి సమాచారంగా అయితే నేను దీన్ని భావించట్లేదు. తర్వాత లాస్ట్ ఇంకో ఇంపార్టెంట్ టేబుల్ కూడా ఉంది, అది కూడా మీకు ఇస్తాను. ఈ టేబుల్ ఏంటంటే ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులలో టాప్ మోస్ట్ కంట్రీస్, 5 మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క ఒక డేటా మనము ఈ టేబుల్లో మీకు ఇక్కడ వివరణ ఉంది. సో ఇక్కడ ర్యాంక్ వారీగా, తర్వాత అవుట్పుట్ అంటే వ్యవసాయం యొక్క అవుట్పుట్ ఎంత ఉందనే విషయంలో ఇక్కడ మనము ఈ టేబుల్లో మీకు వివరాలని వివరిస్తాను. ప్రపంచ ఆహార ఉత్పత్తులలో ఫస్ట్ ప్లేస్, వ్యవసాయ ఉత్పత్తులలో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి దేశం ఇవాళ ఏదంటే చైనా. చైనా జనాభాలో ఫస్ట్ లో ఉంది. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కూడా అది సెకండ్ ప్లేస్ లో ఉంది. యాజ్ ఇట్ ఈజ్ గా ఇండియా కూడా మనం ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా డేటా మనకు కనబడతా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులలో మన దేశము సెకండ్ ప్లేస్ లో ఉంది, జనాభాలో కూడా మనము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. అయితే చైనా అవుట్పుట్ చూసినప్పుడు చైనా 1,005 బిలియన్ టన్స్ వ్యవసాయ ఉత్పత్తిని అవి సాధిస్తూ ఉంటే ఇండియా మాత్రము ఓన్లీ 367 బిలియన్ టన్స్ మాత్రమే. ఇక్కడ ఒక కంపారిజన్ చేయాల్సిన అవసరం ఉంది. చైనా జనాభా నియర్లీ ఒక 150 కోట్లు ప్రజెంట్ గా ఉండొచ్చు. ఇండియన్ పాపులేషన్ 135 లేదా 130 కోర్స్ ఉండొచ్చు. అంటే మనకంటే ఒక 20 కోర్స్ అబౌవ్ మాత్రమే ఉంటారు. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనకంటే వాళ్ళు 2-3 రెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాల వ్యవసాయ ఉత్పత్తుల్ని వాళ్ళ దేశం ప్రొడక్షన్ చేసినట్టుగా మనకు ఈ కంపారిజన్ మనం పరిశీలన చేయాల్సి ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చినప్పుడు యుఎస్ఏ అనేది ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ వ్యవసాయ ఉత్పత్తిలో యుఎస్ఏ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. ఆ దేశంలో ఈ ఉత్పత్తుల యొక్క అవుట్పుట్ ఎంతంటే 279, జస్ట్ 279. అంటే ఇండియా కంటే ఒక 100 బిలియన్ టన్స్ తక్కువగా ఉన్నట్టుగా మనకు ఈ డేటా మనకు చూపిస్తా ఉంది. ఫోర్త్ ప్లేస్ లో బ్రెజిల్ దేశము ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఆ దేశము వ్యవసాయ ఉత్పత్తిలో ఆ దేశము ఎన్ని టన్నులు ఉత్పత్తి చేస్తుందంటే 130 బిలియన్ టన్స్. సో లాస్ట్ ర్యాంక్ అంటే దట్ మీన్స్ 5th ర్యాంక్, దట్ ఆల్మోస్ట్ 5 లో లాస్ట్ ది నైజీరియా. ఈ దేశం 5th ప్లేస్ ని ఆక్రమిస్తుంది వ్యవసాయ ఉత్పత్తులలో. వాళ్ళ ఉత్పత్తి 122 బిలియన్ టన్స్ గా మనకు ఉంది. ఈ డేటా ఇంతకుముందు టేబుల్ కానీ ఈ టేబుల్ కానీ డేటా మనకు యుఎన్ఓ డేటా కానీ తర్వాత ఐఎంఎఫ్ డేటా ఆధారంగా మనకు ఈ సమాచారం అనేది మీకు ఈ టేబుల్ని వివరించే ప్రయత్నం చేశాను. విద్యార్థులారా, ఈ మొత్తం ఈ టేబుల్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే వ్యవసాయ రంగ పరంగా భారతదేశంలో దాని యొక్క రోల్ ఎలా ఉంది మన ఆర్థిక అభివృద్ధిలో. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వ్యవసాయ రంగం పరిస్థితి, ఇతర రంగాల పరిస్థితి ఎట్లా ఉంది అనేది మొత్తం మీకు ఈ క్లాస్ ద్వారా మీకు వివరించాను. రేపటి క్లాసులో భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎలాంటి మార్పులు
తీసుకోబడ్డ క్లాసు రేపు చెప్తాను. సో ఆ క్లాసు రేపు ఉంటుంది కాబట్టి ఇవాల్టితో మీకు ఈ క్లాసు ఆ ఆ ఈ క్లాస్ మీకు ఇవాల్టితో ముగుస్తుంది. రేపటి క్లాసులో మీకు తప్పనిసరిగా వేరే క్లాసులో మనం గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని యొక్క ఎంప్లాయ్మెంట్ లో అది ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, వ్యవసాయ ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు జరిగాయి అనే క్లాసుని రేపుడు బోధిస్తాను అని తెలియజేస్తూ, ఇంతవరకు మీరు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసును ముగిస్తా ఉన్నాను. విద్యార్థులు, థ్యాంక్ యూ.